గాలిపటాలు ఎగరేద్దామని చూస్తున్నారా? రంగురంగు పతంగులు మీ మనసు దోచుకుంటున్నాయా? అయితే ఈ సరదా ఎలా ఉన్నా గాలిపటాలు ఎగరేసే సమయంలో మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, లేదంటే ప్రమాదాలు తప్పవు. సంక్రాంతిని ఆనందాల పండుగలా మార్చుకోవాలని చెబుతున్నారు. ఈ అంశంపై ఐ న్యూస్ ప్రతినిధి ప్రవీణ్ అందిస్తున్న వివరాలు ఇప్పుడు చూద్దాం. సంక్రాంతి వచ్చిందంటే చాలు ఆకాశమే అద్దుగా రకరకాల మొత్తంగా గాలిపటాలతో ఆకాశమే అద్దుగా చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ మొత్తంగా కూడా అందరూ ఏజ్తో సమానం లేకుండా గాలిపటాలను ఎగరవేస్తూ ఉంటారు. అయితే సంక్రాంతి అంటేనే తెలంగాణ ఫెస్టివల్గా మొత్తంగా కూడా చూస్తూ ఉంటారు. అయితే దీనికి సంబంధించి మొత్తంగా కూడా ప్రభుత్వం కూడా కొన్ని నిబంధనలు పెట్టింది. చైనా మాంజా వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చైనా మాంజాను బ్యాన్ చేసిన నేపథ్యంలో దానికి అనుగుణంగానే మొత్తం కాటన్ మాంజానే ఉపయోగిస్తున్నారు. మనం చూసుకోవచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క సిచ్యువేషన్ చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ధూల్పేట్ అంటేనే పతంగులకు ఫేమస్. ఇక్కడే తయారు చేస్తారు, ఇక్కడే ఉంటారు. రకరకాలుగా పతంగులు అన్ని ఇక్కడ తయారు చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ కస్టమర్స్ కూడా అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు. మనతో పాటు కస్టమర్స్ కూడా ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ చెప్పండి, అంటే ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి? మేము జిల్లాలు కూడా బాలపూర్ మండలం నుంచి వస్తున్నాము. నా పేరు శ్రీధర్. మేము కూడా ఒక 5-6 సంవత్సరాల నుంచి రెగ్యులర్గా ఉంటున్నాము. ఇంతమందికి ఏమో మా ఏరియాలో మన హైదరాబాద్లో కొనేది ఇక్కడ బాగుంటాయని చెప్పి ఇక్కడికి రావడం జరుగుతుంది. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి కొంటున్నారు, దేని కొరకు? ఇక్కడ తక్కువ అంటే హోల్సేల్ మార్కెట్ అనమాట ఇది. అందుకని ఇక్కడికి వచ్చి కొనుక్కుంటున్నాం. అక్కడికని ఇంకా ఇక్కడ రేట్ డౌన్ అనమాట. అందుకడికి వచ్చి పతంగులు కొనడము, మాంజలు కొనడం అలాగా తీసుకోవడానికి వచ్చామన్నమాట. అయితే ప్రభుత్వం కూడా చెప్తూ ఉంది చైనా మాంజాని బ్యాన్ చేసేసి. మనం చూస్తూ ఉన్నాము ఎంతోమంది దానివల్ల చనిపోతున్నారు. కాబట్టి యువతకు కానీ పిల్లలకు కానీ ఏం చెప్పదలుచుకున్నారు? దయచేసి ఎవరైనా చైనా మాంజాలు వాడదు. ఒకవేళ ప్రాణం తీయడం మనకు అది హక్కు లేదు. ప్రాణాలు కాపాడాలని ప్రాణం తీసే హక్కు మనకు లేదు. దయచేసి ఎవరు చైనా మాంజాలు వాడకూడదని నా విజ్ఞప్తి. ఎక్కడి నుంచి వస్తున్నారు? సేమ్ బాలాపూర్ ఇద్దరు. ఎన్ని సంవత్సరాల నుంచి కొంటున్నారు? కానీ 3 years నుంచి ఇక్కడ తీసుకుంటున్నాం. ఎందుకు ఇక్కడ ఏమైనా తక్కువ దొరుకుతాయి? బెటర్, బయట కంటే ఇక్కడ బెటర్ అండి తీసుకోవడానికి. ఏమైనా చీప్ అండ్ బెటర్. పతంగి మంచిగా ఉంటాయి, మాంజాలు మంచిగా ఉంటాయి, అన్నీ బాగుంటాయి. తీసుకోండి హోల్సేల్. అన్ని కలర్స్ కనిపిస్తాయి ఇక్కడ. ఇంకా బయట వేరే వెరైటీ వస్తాయి ఇక్కడ మొత్తం. మన దగ్గర తీసుకోవాలంటే కొన్ని దొరుకుతాయి, కొన్ని దొరకవి. ఇక్కడ మాంజా అయినా చెరాక్ అయినా అన్నీ బాగుంటాయి. ఇక్కడ దారం కూడా క్వాలిటీ బాగుంటాయి. దానికోసం ఇక్కడికి వచ్చి తీసుకుంటాం మేము. చైనా మాంజాలు ఏమైనా దొరుకుతుంది? నో సార్, చైనా మాంజా యూజ్ చేయం ప్రస్తుతం. ఓన్లీ మన లోకల్ మాంజా యూజ్ చేయాలి, అది బెటర్. ఇది పబ్లిక్లో కూడా అవేర్నెస్ ఏ విధంగా ఉందో చూసుకుంటున్నాం మనం. అయితే చైనా మాంజా మొత్తం టోల్గా కూడా బ్యాన్ చేయాలి, ఒక ప్రాణాలను తీసే హక్కు మనకు లేదు అంటూ కూడా చెప్తున్నారు. అయితే మొత్తంగా చూసుకుంటే కనుక ఆ యొక్క మార్కెట్లో కూడా చైనా మాంజాని విక్రయిస్తలేరు, మొత్తం టోల్గా కూడా కాటన్ మాంజానే విక్రయిస్తున్నారు. అయితే ఆ యొక్క ప్లాస్టిక్ని కూడా నివారించాలి అంటూ కూడా చెప్తున్నారు. అయితే ఫ్యూచర్లో మొత్తం టోల్గా కూడా ప్లాస్టిక్ కాకుండా పేపర్ గాలిపటాలను ఎగరేయాలంటూ కూడా చెప్తున్నటువంటి ఆ పరిస్థితులను మనం చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ శివతో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్.